వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నాకు తెలిసి ఎవరు మంచిగా ఉండట్లేరు, ఎవరు చదువుతలేరు. నాకు తెలిసి అది ఆబ్వియస్లీ అందరు అదే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. పుస్తకం తీసి పట్టుకున్నా కూడా పుస్తకం కళ్ళు అయితే పుస్తకం మీద ఉంటుంది, కానీ మనసు ఏడనో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. నాకు తెలిసి అందరి సిచ్యువేషన్ ఇదే. చాలా వరకు అందరూ క్లోజ్ చేసేసారండి మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది. కమెంట్స్లో చూస్తుంటే అర్థమైపోతున్నది. ఇంకా మిగతా వీడియోస్ కూడా నేను కొన్ని మధ్య చూస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ కంటిన్యూస్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే చూస్తున్నానండి ఆ వీడియోస్, ఆ ఛానల్ వీడియోస్. సో చూస్తున్నాను అనమాట. కింద కమెంట్ సెక్షన్స్ కూడా బాగా చూస్తున్నాను నేను. అసలు ఏందనేది నిజంగా అర్థమైతే లేదు. అసలు ఈ టీఎస్పీఎస్సీ మీద అసలుకే నమ్మకం లేదు. అసలు ఒక ఎగ్జాము, ఇంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్ని ఫస్ట్ స్టేట్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే స్టేట్ అవతరించిన తర్వాత వచ్చిన ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జాము ఎంత ప్రెస్టీజియస్గా పెట్టాలి అసలు వీళ్ళు. అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఇది. సరే వాళ్ళనంటే ఆ గవర్నమెంట్ని వీళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు సరే ఈ గవర్నమెంట్ వాళ్ళైనా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి చేయకుండా ఇట్లా ఆస్పిరెంట్ మైండ్స్ తోటి ఎందుకు ఇంతగానో ఆడుకుంటున్నారు నిజంగా అర్థమైతే లేదు అసలు నాకు. నిజంగా అసలు నిన్న మార్నింగ్ వరకు మంచిగా చదివినండి నేను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఎంత బాగా చదువుకున్నానంటే ఇంకా ఎట్లయితే నేను ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను అనుకున్నాను అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 1 సెక్షన్ 2 కంప్లీట్ అయిపోవాలి, నా జాగ్రఫీ అయిపోవాలి. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇవన్నీ నేను కంప్లీట్ ఎట్లనన్నా చేయగలుగుతాను. నేను చెయ్యాలి అని గట్టిగా కూర్చుంటే ఖచ్చితంగా చేయగలుగుతాను. పాలిటీ గవర్నెన్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మంచి స్కెచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వరకల్లా అయిపోతే అక్టోబర్ స్టార్టింగ్లో మళ్ళీ మిగతా సబ్జెక్టులు పెట్టుకుందాం. ఒకేసారి పెద్ద ప్లాన్ వేసుకునే కంటే చిన్న ప్లాన్లు వేసుకుందాం అని చెప్పేసి చిన్న మైక్రో ప్లాన్లు వేసుకుంటున్నాను. సడన్గా అసలు నిన్న ఈవినింగ్ తీర్పు అన్నీ చూసిన తర్వాత, టెలిగ్రామ్ ఛానల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 24కి పోస్ట్ పోన్ చేసింది అనగానే ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే సీరియస్లీ నమ్మరు మీరు. నేను చేసేది రాంగ్, అది నాకు కూడా తెలుసు. నేను మధ్యలో లేచి అన్నం తింటే, లంచ్ టైంలో అన్నం తింటే నిద్ర వస్తుందని చెప్పేసి అన్నం కూడా తినట్లేనండి. ఈవెన్ నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత కానీ నేను టిఫిన్ చేయను. స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తాను అనమాట. ఇదంతా జరిగేసరికి నాకు 9:30 అవుతుంది అనమాట. సో 9:30కి టిఫిన్ చేసిన తర్వాత వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అంటే మార్నింగ్ 6కి లేచి 9:30 వరకు పనులు చేసుకుంటుంటాము. అది కూడా ఏమీ తినకుండా చేస్తాం కదండి మన హౌస్ వైఫ్స్ అందరము. సో ఫస్ట్ నుంచి నాకు కళ్ళు తిరుగుతాయి అనమాట. మార్నింగ్ లేచి నేను ఏదైనా పని చేయాలన్నా చదవాలన్నా కళ్ళు తిరుగుతాయి. అట్లాంటిది అసలు ఏమి నోట్లో కూడా నీళ్లు పోయకుండా జస్ట్ ఒక టీ తాగుతానంతే. ఇవన్నీ చేసేసరికి కళ్ళు తిరుగుతాయి. నేను ఇంకా టిఫిన్ చేస్తే ఎక్కడ నిద్ర వస్తుందేమోనని చెప్పేసి, ఇప్పుడు ఈ వీడియో కనుక మా హస్బెండ్ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ చూస్తే పిచ్చి తిడతారు నన్ను వీడియో చూసిన తర్వాత. అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత టైం సరిపోవట్లేదు, సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి తిండి కూడా తింటలేను. మీరు చెప్తే నమ్మరు. మార్నింగ్ టిఫిన్ చేస్తే నిద్ర వస్తుంది, మధ్యాహ్నం లంచ్ చేస్తే నిద్ర వస్తుందని చెప్పేసి సిలబస్ కంప్లీట్ చేయాలన్న ఆ టెన్షన్ తోటి నేను తిండి తిప్పలు మానేసి చదువుతున్నాను. అలా ఎంతమంది ఉన్నారో అట్లా. ఇప్పుడు నేను బయటకు వచ్చి వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది. నాలాగా బయట సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదో చెప్పలేం కదా. ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఎందుకంటే మీరు కమెంట్స్ చూస్తే తెలిసిపోతుంది ఒక్కొక్కరు ఎట్లా చదువుతున్నారని చెప్పేసి. అట్లనే చదవలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మొత్తం అటు మాట్లాడతలేను ఇటు మాట్లాడతలేను. అసలు కేసు పోస్ట్ పోన్ అయింది అని చెప్పిన తర్వాత లిటరల్లీ పుస్తకాలన్నీ కింద పడేసినండి. కోపం వచ్చింది. అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు, ఎందుకు ఇవన్నీ చదవాలి, ఎవరి కోసం చదవాలి. ఓ దిక్కు మెడ నొప్పి లేచి ఎట్లా అంటే మెడకాయ కిందికి వంచితే సౌండ్ వస్తుంది నాకు. ఎట్లా అంటే డాక్టర్ చెప్పేసిండు, నీకు మొత్తము నర్వ్ సిస్టమ్ అదంతా నీకు వెనకాల అదేమంటే నాడి అది ఉంటుంది కదండి, అది మొత్తం నాది అరిగిపోయిందని చెప్పేసి అన్నాడు డాక్టర్. అయినా కూడా ప్రాణాలకు తెగించి సర్లే ఫస్ట్ ఎగ్జాము నాకు. ఎందుకంటే చాలామంది నాకు సజెస్ట్ చేశారండి, సెకండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి మీరు చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇంతగానము. అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి, మీరు కావాలనుకుంటే ఈ వదిలేయండి, ఈ నోటిఫికేషన్ వదిలేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అక్టోబర్లో ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు కదా, ఏదో కొద్దో గొప్ప ఉన్నాయి పోస్టులు, వాటికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఈ 560 పోస్టులకే ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్కే స్టిల్ అది ఇంకా జరుగుతూనే లేదు. మళ్ళీ ఇంకో ప్రిలిమ్స్ పెడతారు. ఇది క్యాన్సిల్ చేసి ప్రిలిమ్స్ పెడతారు. ఖచ్చితంగా మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తాం మనం, అందులో నో డౌట్. ఇప్పుడు ఈ నిన్న జరిగిన కేసు హియరింగ్ చూసిన తర్వాత క్లియర్ కట్గా నాకు అర్థమైపోయింది. మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తాము. మళ్ళీ అసలు ఆ ప్రిలిమ్స్ 4.0లో ఎంతమంది పాస్ అవుతారో, ఈసారి 3 సార్లు రాసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అప్పుడు పాస్ అవుతారా, మళ్ళీ 3ఓసారి పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు అప్పుడు పాస్ అవుతారా లేదా అనేది అసలు 0% హోప్స్. ఎందుకంటే సీరియస్లీ మనం 3rd టైం ప్రిలిమ్స్ రాసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నిజంగా దిమ్మ తిరిగింది నాకు. అసలు నిజంగా ప్రిలిమ్స్ పాస్ కానని అనుకున్నా. సర్లే ఎట్లయితేంది, నేను మొత్తానికి వదిలేసి నేను నా పిల్లల్ని నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలని చెప్పేసి ఫిక్స్ అయినా కూడా ఎక్కడో కీ చూసుకున్న తర్వాత కొద్ది గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది. సర్లే 75+ వస్తున్నాయి కదా, పాస్ అవుతాం కావచ్చులే అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేసిన.
అంటే అనుకున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటిదంటే మన అన్నీ పెట్టినా కరెక్ట్ కాకపోయినా కూడా అంటే ఆల్మోస్ట్ 68 దాకా కొన్ని కరెక్ట్ అయినాయి. ఆల్మోస్ట్ పెట్టినవన్నీ నేను ఆప్షన్స్ అడ్డిలో గుడ్డ అయితే పెట్టలేదు, కరెక్ట్గానే పెట్టినా. కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం తగిలినాయి. ఏదో కొన్ని పెట్టినా కూడా అందరికీ అట్లనే ఉంటుంది కదండి, పెట్టిన ప్రతిదీ ఆన్సర్ మనము తెలిసే పెట్టాం కదా. కొన్ని మనకు తెలియని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అందులో కొన్ని అటు ఇటు పెడతాము, కొన్ని తగులుతాయి. సో అట్లా అని చెప్పేసి ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉండి ఏదో కిందకి మీదకి పడి హెల్త్ ఇష్యూస్ ఎన్ని వచ్చినా కానీ ఫేస్ చేసి రాస్తుంటే చదువుతుంటే ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నేను మార్నింగ్ నుంచి అలా అన్నం తినలేదు. ఈ హియరింగ్ ఇది విన్న తర్వాత ఇంకా నాకు కోపం వచ్చి సరే అని చెప్పేసి గొడ్డు కారం కలుపుకొని తిన్నాను. ఎంత కోపం వచ్చిందంటే అసలు అంటే అంత హై బీపీలో ఇది తినద్దు. నాకేంటిదంటే బీపీ ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి, ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్ ఇష్యూ ఉంటుంది కదా. ఇంకా కోపం వచ్చి ఇక ఎవరి కోసము అన్నం తినకుండా ఇంతగానం చదివి ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ నాకు ఏమన్నా అయితే నా పిల్లలు సఫర్ అవుతారని గొడ్డు కారం ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నానండి నేను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సగటు ఆస్పిరెంట్గా నిజంగా ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ఇంకా చెప్పాలంటే నిన్న ఈవినింగ్ ఇంకా నా పిల్లలకు హోంవర్క్ చేయించేటప్పుడు వాళ్ళ మీద అరిచిన గట్టిగా. ఎట్లా అంటే అసలు మైండ్ అస్సలు బాగాలేదు, ఎవరి మీద చెప్పాలో తెలియదు, ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు. ఇంక ఇంట్లో ఎవరుంటారు పిల్లలు కదా అని చెప్పేసి నేను చేసేది రాంగ్, చాలా రాంగ్. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో తెలవక అసలు ఎంత బాధేసిందంటే తర్వాత నేను రియలైజ్ అయినా ఇదంతా ఎందుకు, చక్కగా ఇవన్నీ వదిలేస్తాను, నేను మంచి హౌస్ వైఫ్గా ఉండే నేను. అసలు నిజంగా చెప్పాలంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానండి నేను. నా లాస్ట్ 2 అటెంప్ట్స్ బికాస్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 వల్లనే నేను లాస్ అయ్యాను. అది నాకు ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలంటే టీజీపీఎస్సీ ఇంకా అయిపోయింది. ఇంకా నేను మొత్తం ఎస్కేప్ అయిపోయినా, మొత్తం యూపీఎస్సీ నుంచి బయటపడేసిన. అంటే ఎందుకంటే ఏజ్ 32 క్రాస్ అయిన తర్వాత యూపీఎస్సీలో జనరల్ వాళ్ళకి ఛాన్స్ లేదు కదా. సో ఇట్లా నేను నా అమూల్యమైన యూపీఎస్ అటెంప్ట్స్ కోల్పోయినా. సరే మరి గ్రూప్ 1 అన్న జరుగుతుంది అంటే ఇది జరుగుతలేదు. చెప్పాలంటే నాకు ఒక పర్సనల్ లైఫ్ లేకుండా పోయింది. నాకంటూ ఒక 5 నిమిషాలు కేటాయించుకోవడానికి కూడా టైం లేదు. ఇంకా ఈ మధ్య ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి మీతో ఇట్లా మాట్లాడుతున్నా కానీ నాలాగా ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు లిటరల్లీ ఒక నిజంగా ఈ వంటింటి కుందేళ్ళలాగానే ఉండి మేము ఎవరి మీద కోపం చూపించాలో తెలియదు, అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు, బయట అసలు ఎవరు ఎట్లా చదువుతున్నారో తెలియదు, ఏం జరుగుతుంది, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా. లిటరలీ చాలా అంటే చాలా అలసిపోయానండి నేను. అసలు ఎంత అంటే నాలాగా అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నీకే కాదు మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. కానీ నేను ఏంటిదంటే నా ఫీలింగ్ని ఇట్లా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎవరితో షేర్ చేసినా కూడా ఈ ఫీలింగ్ అనేటువంటి తగ్గదు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసినా కదా కొద్ది గొప్ప రిలాక్సేషన్ అయితే వస్తుంది. మీ కామెంట్స్ చూస్తూ ఉంటా కదా అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. ఇంకా నాకు ఏంటంటే ఈ 100 మంది కమెంట్స్ చేస్తే నాకు 99% కామెంట్స్ అనేటువంటి పాజిటివ్గానే వస్తాయి. ఆ 1% వాలంటరీగా చేసిన కామెంట్స్ వల్ల కూడా అప్పుడప్పుడు మైండ్ అప్సెట్ అవుతుంది. నాకు తెలుసు అవి పట్టించుకోవద్దు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అని. కానీ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ప్రిపరేషన్ సీరియస్గా జరుగుతున్నప్పుడు ఆ కమెంట్ మీదకి వెళ్ళింది అనుకోండి మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. సో నేను కామెంట్స్ ఆఫ్ చేస్తానండి. ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ దాకా ఉంచుతాను కామెంట్స్ ఆన్లో, తర్వాత ఆఫ్ చేస్తాను. ఏమనుకోవద్దు, చాలామంది కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ ఎగ్జామ్ కానీ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, కానిస్టేబుల్గా ఎస్ఐగా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ వీడియోస్ చూస్తూ మోటివేట్ అవుతున్నా అని చెప్పేసి అంటే సీరియస్లీ నెగిటివ్ కామెంట్సే కాదు పాజిటివ్ కామెంట్స్ చూసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకెక్కువ చదువుతాను అనమాట. అంటే నేను ఏదో ఒక రకంగా వీళ్ళ ముందుకి సాధించి రావాలి అని చెప్పేసి ఆ ఒక్క పట్టుదలతో వస్తాను. ఇంకా ఏదైతే అదేందండి, నేను మరీ ఇంత హెల్త్ ఖరాబ్ చేసుకుని అయితే చదవను, తిండి తిప్పలు మానేసి కూడా నేను చదవను. ఎందుకంటే నాకేమైనా అయితే సఫర్ అయ్యేది ఎవ్వరు సఫర్ కాదు, మెయిన్ నా పిల్లలు సఫర్ అవుతారు, నా భర్త, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది బాగా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకుంటాను నిజంగా. అంటే లైట్ అని చెప్పేసి మొత్తానికి వదిలేస్తాను కాదు, ఎట్లా అంటే ఇక రోజుకు నేను ఈవెన్ స్టిల్ నేను ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి రోజుకి 8 గంటలు కష్టపడుతున్నానండి. మీ అందరికీ తెలుసు ఒక హౌస్ వైఫ్కి ఎన్ని గంటలు ఉంటుందని చెప్పేసి, అయినా నేను స్ట్రెచ్ అవుతున్నాను. ఇన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని కూడా రోజుకు ఒక 7-8 టాబ్లెట్లు మింగుతున్నా కేవలం ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇటు టాబ్లెట్స్ వేసుకుంటా, ఇటు స్ప్రేలు కొట్టుకుంటా. అబ్బాబ్బా నాదైతే నా బాధ దారుణంగా ఉందండి. అసలు ఈ టీజీపీఎస్సీ ఏం చేద్దాం అనుకుంటుందో ఏదో ఒకటి చెప్తే హింట్ ఇచ్చినా కూడా మనం ఏదో ఒకటి డిసైడ్ అవుతాం కదా. సరే నేను ఇదంతా పక్కకు పెట్టేసి నేను సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవాలని చూస్తున్నానండి. ఈ మైండ్ టెన్షన్స్ ఇవన్నీ వదిలేసి ఎట్లా నా 2 పిల్లలు, నా చిన్న పాప పుట్టినప్పటి నుంచి నేను గ్రూప్ 1 మీద కూర్చున్నాయి. ఇప్పుడు నా చిన్న పాప స్కూల్కి వెళ్తుంది. ఇంకా మా వారు అంటారు నువ్వు నీ పిల్లలతో రద్దు కానిలే గ్రూప్ 1 ఇక ఇప్పట్లో అయ్యేది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్పాలండి నేను, మా ఆయనకి ఏం చెప్పాలి సమాధానము? అసలు మా వాళ్ళు ఈసారి కనుక మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిందని అంటే అస్సలు నన్ను పుస్తకం ముట్టనియరు. మొత్తానికి ఎగ్జిట్ అయిపోతాను నేను. ఇక అటు యూపీఎస్సీ పోతుంది, ఇటు టీజీపీఎస్సీ కూడా పోయినట్టే. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్.